ఈరోజు గ్రో జాయింట్ ప్లాట్ఫామ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వారు ఇచ్చిన ప్రెజెంటేషన్ను ఉపయోగిస్తాము. చూడటం మాత్రమే మా లక్ష్యం. తన గురించి ఏమి చెబుతుందో మరియు దాని వాగ్దానాలు ఏమిటో 100% విజయం హామీ. ఇది ఎంత పెద్ద వాదన అని ఊహించుకోండి. అంటే ఓడిపోయే అవకాశం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనిని సాధించడానికి వారి వ్యవస్థ ఎలా రూపొందించబడిందో దానిని 5 భాగాలుగా పరిశీలిస్తాము. మొదట, గ్రో జాయింట్ అంటే ఏమిటి? అప్పుడు పరిశీలిస్తాము డబ్బు లావాదేవీలు ఎలా జరుగుతాయో మరియు చివరకు దాని ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు ఏమిటో. మొదటి మరియు అత్యంత ప్రాథమిక ప్రశ్నతో ప్రారంభిద్దాం. గ్రో జాయింట్ అంటే ఏమిటి? కంపెనీ ప్రకారం దాని అతిపెద్ద వాగ్దానం ఏమిటి మరియు అది ఏ ప్రయోజనం కోసం సృష్టించబడింది? వారి అధికారిక నిర్వచనం ఇక్కడ ఉంది. ఇందులో గమనించవలసిన కొన్ని భారీ పదాలు ఉన్నాయి. ఏఐ ఆధారితం, ప్రజలను, ఆలోచనలను మరియు కార్యనిర్వాహకులను అనుసంధానించడం మరియు విజయాన్ని పంచుకునే నెట్వర్క్. వ్యవస్థను సృష్టించడానికి వారు సాంకేతికతను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విజయం సాధించగల. కాబట్టి వారి ప్రకారం మొత్తం వ్యవస్థ ఈ 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ఏఐ, ఇది బహుశా ప్రజలను కలుపుతుంది. రెండవది బ్లాక్ చైన్, ఇది బహుశా లావాదేవీల కోసం, మరియు మూడవ మరియు నాల్గవది అత్యంత ఆసక్తికరమైనవి, సమ్మేళనం యొక్క శక్తి మరియు అనంతమైన పునర్జన్మ. ఇవి ఈ వ్యవస్థను శాశ్వతంగా నడుపుతూనే ఉంటాయని హామీ ఇస్తున్నాయి. కాబట్టి ఏఐ మరియు బ్లాక్ చైన్ వంటి ఈ ఫ్యాన్సీ విషయాలు దీనిని సాంప్రదాయ ఎంఎల్ఎం నుండి ఎలా భిన్నంగా చేస్తాయి? గ్రో జాయింట్ తనను తాను మెరుగైన, తెలివైన ప్రోగ్రాంగా ఎలా ప్రదర్శిస్తుందో చూద్దాం. ఈ స్లైడ్ వారి మొత్తం వాదనకు కేంద్ర బిందువు. ఒకవైపు వారు సాంప్రదాయ అమలును చిత్రీకరిస్తారు. ఇది పూర్తిగా ప్రజలు లేదా మార్కెట్పై ఆధారపడి ఉంటుంది మరియు ఎప్పుడైనా కూలిపోవచ్చు. మరోవైపు వారు తమను తాము సాంకేతికత సహాయంతో స్వయంచాలకంగా నడిచే ఆటోమేటెడ్ సిస్టంగా చిత్రీకరిస్తారు. సందేశం స్పష్టంగా ఉంది. పాత వ్యవస్థ నమ్మదగనిది, మన వ్యవస్థ స్థిరమైనది. సరే, తగినంత వాదనలు. కానీ ఈ వ్యవస్థ వాస్తవానికి ఎలా పనిచేస్తుంది? వినియోగదారునికి మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుంది? దాని పునరుత్పత్తి యంత్రాంగాన్ని అర్థం చేసుకుందాం. మొదట, మీరు చెల్లింపు చేస్తారు. ఇది మీకోసం 2 ఇడ్లను సృష్టిస్తుంది. ఒకటి యాక్టివ్ మరియు మరొకటి హోల్డ్లో ఉంటుంది. ఆ తర్వాత సిస్టమ్ మీ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మీకు 3 ఖాతాలను ఇస్తుంది. ఇది పూర్తయిన తర్వాత మీ ఖాతా స్వయంచాలకంగా టాప్-అప్ చేయబడుతుంది. ఆపై సరదా భాగం వస్తుంది. ఆటో రీబర్త్. ఇక్కడ మీకోసం కొత్త ఇడ్ స్వయంచాలకంగా సృష్టించబడుతుంది మరియు వేరొకరి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సిస్టంలో మరెక్కడైనా వెళుతుంది. సరే, నాకు ప్రక్రియ అర్థమైంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో డబ్బుకు ఏమి జరుగుతుంది? డబ్బు ఎక్కడి నుండి వస్తుంది మరియు అది ఎక్కడికి వెళుతుంది? దాని యొక్క ఆర్థిక ప్రవాహాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. పెట్టుబడి ఎలా పనిచేస్తుంది మరియు రాబడి ఎలా ఉత్పత్తి అవుతుంది అనే ఈ వ్యవస్థకు ప్రవేశ స్థానం $100 ప్యాకేజీ, మరియు ఈ చెల్లింపు క్రిప్టోకరెన్సీ ద్వారా చేయబడుతుంది. మరియు వారి ప్రధాన వాదన ఇక్కడ ఉంది. $100 పెట్టుబడి మొత్తం $120 ఆదాయాన్ని ఇస్తుంది, అంటే నేరుగా 20% రాబడిని ఇస్తుంది. కానీ ఈ $120 ఎలా సంపాదించబడింది? తదుపరి స్లైడ్లో బ్రేక్డౌన్ను చూద్దాం. ఈ వ్యవస్థ యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశం ఇక్కడే వెలుగులోకి వస్తుంది. సంపాదించిన $120లో $100 వెంటనే పునర్జన్మ కోసం వ్యవస్థలోకి తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది. కాబట్టి దీని అర్థం ఏమిటి? సరళంగా చెప్పాలంటే $100 పెట్టుబడితో ఉపసంహరించుకోవడానికి $20 మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి ఆ $20 ఉపసంహరించుకునే సమయం వచ్చినప్పుడు నిబంధనలు మరియు షరతులు ఏమిటి? ఈ చిన్న వివరాలను తెలుసుకోవడం ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా చాలా ముఖ్యం. నియమాలు చాలా సులభం. మీరు కనీసం $20 ఉపసంహరించుకోవచ్చు, కానీ దానికి కూడా 5% ఛార్జ్ ఉంటుంది. అంటే $1 తీసివేయబడుతుంది. టాప్ అప్ ఫీచర్ ప్రతి చక్రానికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఒక మార్గం. కాబట్టి మనం ఏమి చూసాము? పునర్జన్మ పేరుతో వ్యవస్థ కొత్త సభ్యుల పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని తిరిగి తనలోకి మళ్లించుకుంటుందని మనం చూసాము. ఎక్కువ భాగాన్ని తిరిగి తనలోకి మళ్లించుకుంటుందని.